గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజుల్లో సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం అందరికీ తెలిసిందే. మారుతి ఆర్య సినిమా దగ్గర నుంచి వాసుతో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపించేవాడు. అలాగే సీను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ శ్రేయ పబ్లిసిటీ సీను అప్పుడప్పుడు వచ్చి పబ్లిసిటీ గురించి మాట్లాడుతుంటాడు ఆఫీస్లో. సో వీళ్ళందరూ కలిసి ఈ రోజుల్లోనే ఒక సినిమా మొదలు పెట్టడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం అందరికీ తెలుసు. పోతే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక 5D అనే కెమెరాతో లో బడ్జెట్, అంటే ఎంత లో బడ్జెట్లో ఒక సినిమాని తీయచ్చో వీళ్ళు ఆ సినిమాని తీయడం ప్రతి ఒక్కరికి వల్ల ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. ప్రతి ఒక్కరి గురించి కాకుండా నా గురించి నేను చెప్పాలి. 2 మల్టీ స్టార్ సినిమాలు ఈ సంవత్సరం మా ప్రొడక్షన్ హౌస్లో జరుగుతున్నా. ఈ సినిమా చూసినప్పటి నుంచి అందరు అసిస్టెంట్ డైరెక్టర్లను కూర్చోబెట్టుకొని, ఎవరే బాబు ₹1,00,00,000 సినిమా ఆలోచించండి రా, ఇగో ఈ సినిమా వెళ్ళండి చూడండి, చూసి వాళ్ళు ఎలా తీశారో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని అందరికీ, మా ఆఫీస్లో ఉన్న అందరికీ చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నానంటే నాలాగా ఎంతమంది ఇండస్ట్రీలో ఇవాళ ఈ సినిమా గురించి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ముందుగా వీళ్ళందరినీ ఈ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి అటెంప్ట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. డైరెక్టర్ కొత్త అబ్బాయి, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. కానీ మార్నింగ్ షోస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ రిలీజ్ అయినా ఈ సినిమాని ఫుల్ చేసుకోగలిగారు. ఎవరున్నారని ఫుల్ అయింది? ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళ సినిమాలో ఉన్న కంటెంట్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలిగారు. ఆ సీన్స్ కానీ వాళ్ళు అనుకున్న కంటెంట్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసిన స్టేషన్స్ అన్ని హౌస్ఫుల్ చేసుకోగలిగారు. సో దట్స్ ఇస్ ద సెకండ్ సక్సెస్. సో మేబీ TV9లో ఎప్పటి నుంచో పబ్లిసిటీలో ఉన్న సీను, అలాగే శ్రేయ పబ్లిసిటీకి సంబంధించిన ఆ సీను, డైరెక్టర్ ఇచ్చిన కొత్త ఐడియాస్, ఇవన్నీ కలిపి వాళ్ళు ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురాగలిగారు. సో నేను చాలామంది ప్రొడ్యూసర్స్కి ఈరోజు డయాస్ నుంచి చెప్పగలుగుతున్నాను, మనం సినిమా తీయడం ముఖ్యం కాదు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన సినిమాకి ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా చేయడం. సో దాంట్లో ఉండే నావల్టీ తీసుకొని మనం ప్రమోషన్ చేయడం, దాన్ని తీసుకెళ్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి రారు. స్టార్ ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు ఈ రోజుల్లో. ఎగ్జాంపుల్ ఈ సినిమా ఈ రోజు నుంచి చిన్న సినిమా తీసినా దానికి ప్రేక్షకులను థియేటర్కి తీసుకురావచ్చు అనేది ప్రూవ్ చేశారు. 4 ఫ్రెండ్స్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త వాళ్ళతో అయినా సరే ఎందుకని స్టార్ట్ చేస్తున్నామని ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. కొత్త వాళ్ళతో ఎందుకు చేస్తున్నాను అనేది అందరూ అన్నాళ్ళు, కొంచెం చిన్న ఆర్టిస్టులు ఉన్నారు కదా, కొంచెం మినిమం తెలిసిన వాళ్ళైనా పెట్టుకోవచ్చు, ఎందుకు కొత్త వాళ్ళతో రిస్క్ చేస్తున్నారు అదని ఇదేనని చాలామంది చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మినిమం ఆర్టిస్ట్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ బిజినెస్ లేనప్పుడు అది కొత్త అయితే ఏంటి పాత అయితే ఏంటి, నాకు కావాల్సింది అల్టిమేట్గా నా కంటెంట్ నమ్ముకున్నాను. నేను ఆ కంటెంట్ని జనానికి రీచ్ చేయగలను అని చెప్పి కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్తున్నానని చెప్పేవాడిని. కానీ ఇవాళ అసలు కొత్తగా ఒక ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మేము మీకున్నాం, మేము చూడటానికి ఉన్నాం, ఇలాంటి కొత్త సినిమాల్ని మీరు చెయ్యండి అని ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఈ సినిమా నిజంగా థియేటర్లో అసలు ఎవ్వరూ లేని సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తారా అని నన్ను నేను ప్రశ్నించుకునే స్థాయికి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నూన్ షో బిఫోర్ వరకు కూడా చాలా భయపడ్డానండి. నేను అట్లీస్ట్ సినిమా బయటికి రాగానే బాగానే ఉంది, ఈ కుర్రోడు బాగానే తీశాడు, నెక్స్ట్ సినిమా వస్తుంది, ఇది మనకు DVD అనుకున్నాను నేను. కానీ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నేను అనుకున్న 10 నిమిషాల పాటు సినిమా చూసి బయటకు వచ్చే ఆనందంతో నాకు అసలు అర్థం కాల. ఏం నిజంగా నా డైలాగ్స్లో ఎంత దమ్ముందా అంటే ఒక డైరెక్టర్ బిహేవియర్ అక్కడ కనపడుతుంటుంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నేను లిటరల్గా థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండి ఎంతో మంది గొప్ప సినీ ప్రముఖులు మమ్మల్ని అభినందించడం, ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ అండి.
మా ఈ సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. రేష్మా గారు అన్నట్టే మీరు ఇలా ఆదరిస్తూ ఉంటే మీకు ఇలా మంచి మంచి సినిమాలు అందిస్తూ ఉంటాం. థ్యాంక్స్. ఫస్ట్ మారుతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఈ సినిమాకి అసోసియేట్గా పనిచేశానండి. అంటే నేను టెక్నీషియన్గా కూడా మాట్లాడచ్చు ఆర్టిస్ట్తో పాటు. ఈ సినిమా బయటికి రావడానికి తీయడానికి అసలు చాలా కష్టపడ్డారు మారుతి గారు. పెద్ద సినిమాకి ఎంత కష్టపడతారో చిన్న సినిమా తీసేటప్పుడు కూడా అంతే కష్టపడతారని నాకు తెలిసింది. కష్టం అయితే మాత్రం కొలవడానికి లేదు, డబ్బులతో కొలొచ్చాము. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినందుకు, అందులో భాగస్వామ్యంగా మేము ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.